జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనము అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మాత్రం మన భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఒక నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేయగలదట. అది ఎలాగని అనుకుంటున్నారా? మన హిందూ ధర్మమా నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి. ఇది మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను కూడా అందిస్తుంది. ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో కానీ పూజ గదిలో కానీ ఉంచండి. ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు అనేవి తగ్గుతాయి. అలాగే వ్యాపారం చేసేవారికైతే మంచి లాభాలు అనేవి వస్తాయి. శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాని మీద పసుపు కుంకుమతో 5 బొట్లు పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయను మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసము అనేది ఉంటుంది. దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు. అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారము అనేది చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరి తీరుతుందండి. ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ బద్దలను పసుపు కుంకుమలు అద్ది మీ గడపకు 2 పక్కల పసుపు కుంకుమలు దిద్దిన నిమ్మకాయ ముక్కలను పెట్టండి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకొని వస్తుంది. మన హిందూ మతంలో నిమ్మకాయ దీపం ఎంతో శక్తివంతమైనది. కానీ ఈ రోజుల్లో పూజ చేసేటప్పుడు ఎవరూ నిమ్మకాయ దీపం పెట్టడం లేదు. అందరూ ఇత్తడి కుందుల్లోనే దీపారాధన చేస్తున్నారు. కానీ పూర్వం మన పూర్వీకులు ఎక్కువగా దేవునికి నిమ్మకాయ దీపమే పెట్టేవాళ్ళట. నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల మీ ఇంటికి అదృష్టము ఐశ్వర్యము లభిస్తుంది. నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలి అంటే, ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ చెక్కలు ఉన్న గుజ్జంతా తీసేసి అందులో నూనె పోసి 3 ఒత్తులు వేసి దేవునికి దీపారాధన చేయండి. ఇలా ఎవరైతే పూజ అనేది చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యము అనేది ఖచ్చితంగా లభిస్తుందని మన పండితులు చెబుతున్నారండి. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏవో ఒక సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలను ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి. ఈ 5 నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పూజించిన నిమ్మకాయలు కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు. దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. తద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారము నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో సంతోషం, సౌభాగ్యం వెలువరిస్తుంది. పర్యావరణంలో ప్రసారం అయ్యే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుంది. వాస్తుశాస్త్రం చెబుతుంది. మన హిందూ ధర్మంలో గడపను లక్ష్మీదేవి సమానంగా పోలుస్తారు. అటువంటి గడపను పొరపాటును కూడా కాలుతో తొక్కకూడదు. పొరపాటున మీ ఇంటి గడపను తొక్కితే మిమ్మల్ని క్షమించమని లక్ష్మీదేవిని మనసులో వేడుకోండి. లక్ష్మి గడపలో నివసిస్తుందని మీరు చేసే ఒక్క పొరపాటు వల్ల మీ ఇల్లు నాశనం అయిపోతుందని పండితులు అనేవాళ్ళు మనకి చెబుతున్నారండి. చింతపండుని మరియు ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఇలాంటి చింతపండును మరియు ఉప్పును పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతుల మీదుగా ఎవరికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు పరంగా భారీ నష్టము అనేది జరుగుతుందండి.
చాలామంది ఇళ్లల్లో ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ సమస్యలకు కారణం ఇంటికి ఉన్న వాస్తు దోషము అవ్వచ్చు. కాబట్టి ఎవరింట్లో అయితే తరచూ డబ్బు సమస్యలు అయినా అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఒక నిమ్మకాయ పైన 4 లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఈ పరిహారంతో మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు అనేవి ఉండవు. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే కంపల్సరీగా మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. పూజ గదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. దేవుని ఫోటోలను గోడలకు పెట్టకూడదు. అలాగే వంటగదిలో చీపురు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా మనకి చెబుతున్నారండి. మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చే విషయంలో మాత్రం నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ధనలాభం కోసం చాలామంది నిమ్మకాయలతో పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఇది మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావాలి అంటే ఆదివారం రోజున 5 నిమ్మకాయలను కోసి వాటిని కొన్ని నల్ల మిరియాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులన్నీ తీసేసి ఎవరో తిరగని ప్రదేశంలో పడేయండి. కొంతమందికి ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శనివారం నాడు ఒక నిమ్మకాయని తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మకాయతో దిష్టి తీయండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా వెంటనే మనకి తొలగిపోతాయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట. కాబట్టి నిమ్మకాయకు సంబంధించి ఈ నియమాలు సరిగ్గా పాటించినట్లయితే మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము చేసి తీరాలండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.